ఏమిటి మధుసూదన్? మీరు నన్నయ్య భట్టు వంశమా? తాన్సే మధుసూదన్. అది అందులో పడింది. ఏమిటి అసలు మీరు నన్నయ్య భట్టు అంత గొప్పవాడి వంశస్థులు ఏమిటి? ఈ క్యాబ్ డ్రైవింగ్ ఏమిటి అసలు? మీ సాహిత్యం ఏమిటి? మీరు ఏం చదువుకున్నారు చెప్పండి కొంచెం. హోటల్ మేనేజ్మెంట్ చేశా, బిఎస్సీ హోటల్ మేనేజ్మెంట్, బిజినెస్ హోటల్ మేనేజ్మెంట్. అవునండి. ఫైనాన్షియల్ గా 2-3 బిజినెస్ చేసి దాంట్లో దెబ్బలు కరోనా వల్ల దాంతో అది పూర్తి చేయడం కోసం డే అంతా ఒక దగ్గర డ్యూటీ చేస్తా. అది అయిన తర్వాత మళ్ళీ నైట్ లో క్యాబ్ డ్రైవర్ గా చేస్తా. కానీ మీరు మంచి తెలుగు మాట్లాడుతున్నారు. మీ అమ్మగారు ఉడిపియా? మా అమ్మగారు మైసూరు, నాన్నగారు ఉడిపి. ఉడిపి అంటే కృష్ణుడి సంబంధం కదండి? అవునండి. ఎంత గోకర్ణ శివుడి సంబంధం కదండి. గ్రేట్ ప్లేస్, గ్రేట్ పీపుల్, అంత బ్యాక్గ్రౌండ్. కానీ మీరు కారు ఎక్కానో మాట చెప్పారుగా, కర్మని ఎవరు తప్పించలేడు కదా. ఈ కారు ఎవరిది ఇంతకేనా? ఊబర్ వాళ్ళు ఇచ్చి, అంటే మనం ఏమంటారు, పేయింగా అదే పర్సంటేజ్ ఏదో డైలీ 800 దీనికి రెంట్ పే చేయాలి. ఓకే, 800 సిఎన్జి చేయాలి. 1600 దీనికి పోతుంది ముందు. తర్వాత మిగిలింది నాకు. ఓ, ఇది కారు మంది కాదు, వాడి కారు. ఓ, అంటే మేము ఈ సింబల్ చూసి ఇక్కడ ఏదో ఉంది కదా, ఇది ఏంటో మీరేమో నన్నయ్య భట్టు అంటున్నారు. ఇక్కడ చూస్తేనేమో ఈ చెక్క ముక్కలు, ఈ గొడవ ఏంటని. అమ్మో, నన్నయ్య భట్టుకు సంబంధించిన వారా? చాలా గ్రేట్ నాన్న, చాలా గ్రేట్. ఓ గొప్ప కవికి అది మీ సంబంధం చెప్పండి. ఎలా మీరు నన్నయ్య భట్టు అమ్మ తరపున, నాన్న తరపున, అసలు ఏమిటి అసలు? ఎలా? నాన్న తరపున. హౌ యూ రిలేటెడ్? అది ఏమన్నా కొంచెం మీకు ఆ వాసన, ఆ కవిత్వం ఏమన్నా అబ్బితే కొంచెం చెప్పండి, మేము ఆనందపడతాం. ఉడిపి బ్రాహ్మణులం, మడి బ్రాహ్మణులం. అయితే తాతగారు రాయలసీమ అనంతపురం వచ్చి ఉడిపి హోటల్ పెట్టారు. ఓకే. నాన్నగారు దాంతో అంతా చదివిందంతా తెలుగు, అందువల్ల మీకు మంచి తెలుగు. ఓహో, మేమంతా చదివిందంతా తెలుగు. ఓకే. పండిత పుత్ర పరమశుంట అంటారు కదా పెద్దలు. అయ్యో 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 అయ్యో. వాళ్ళ మా తాతగారిది ఆశయం అంతా పండిత విద్వాంసుడు, దాని ఏమంటారు, మంచిగా సంగీత విద్వాంసుడిగా చూడాలని నా తాతగారి కోరిక, నాన్నగారిని. ఈ నాన్నగారు ఆ రూట్లో వెళ్లకుండా స్కూల్ మాస్టర్ అయ్యారు. ఓకే. నేను ఎలాగో కాలేదు, మీరన్నా మంచిగా ఇచ్చేస్తారేమోనని వేద విద్య అభ్యసించి తిరుపతి గుడిలో ఎక్కడైనా అక్కడ అర్చకులుగా పెడదామని చెప్పి నాన్నగారి ఉద్దేశం. మనకేమో అటు అబ్బల. ఓహో, ప్రయత్నం చేశారు నాన్నగారు. చేశారు కానీ అబ్బల. వాతావరణం, తర్వాత ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇంకా దాంతో గాలివాటం అంతా బయటికి ఇటు వచ్చింది. అయ్యయ్యో. ఓకే, మీరు ఇంత కారు ఎక్కగానే మన కర్మ అన్నారు, నాకు అర్థమైపోయింది. మీరు కరెక్ట్ పర్సన్. ఈ కారులో ఉన్న ఈ చెక్క మొక్కలకి మీకు సంబంధం లేదు, నాకు అర్థమైపోయింది. ఓహో, మా వాడేమో ఇది చూసి గురుజీ అని ఇలా సైకిల్ చేస్తున్నాడు, అక్కడి నుంచి సైకిల్ చేస్తున్నాడు. మీరు చూస్తేనేమో కర్మ సంబంధంగా మాట్లాడారంటే మీరు ధర్మ సంబంధికులు. అమ్మో, అందులో నన్నయ్య భట్టు అనేసరికి నేను ఫిట్ అయిపోయాను. అమ్మో, పోలే నన్నకన్నా ఒక మాట అయితే చెప్తాను. మహాత్ముల యొక్క పేరు తెలిస్తేనే ఎంతో పుణ్యం. మీరు వారికి సంబంధించిన వారు. ఈ కర్మ, ఈ కష్టము చాలామంది కష్టం కంటే చిన్నది. మీరు ఇలా నవ్వుతూ ఉండండి, మీకు చాలా మంచి రోజులు వస్తాయి. మీకు భగవంతుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడు దండిగా మెండుగా ఉంటాయి. మీరు ఆ విషయంలో ఏం చింతవలదు. మీకు హృదయం ఉంది, హృదయం ఉన్నవాడు ఎప్పుడైనా గెలుస్తాడు, అంతే. చాలా సంతోషంగానే మీకు బాధ్యత ఉంది. మీరు పని దొంగ కాదు. మీరు కష్టం నుంచి బయటపడడానికి ఓటీ చేస్తున్నారు, మీ డ్యూటీ చేస్తున్నారు, ఎవరిని లూటీ చేయట్లేదు. యు ఆర్ ఎ రైట్ పర్సన్, యు ఆర్ ఇన్ అ రైట్ పాత్, యు విల్ సక్సెస్ వన్ డే. డోంట్ వరీ, ఆల్ ది బెస్ట్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
చాలా సంతోషం నాన్న.